గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీమోహన్ ప్రస్తుతం పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలోకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్లో తనపై నమోదైన హత్యాయత్నం కేసులో అరెస్టు భయం పొంచి ఉండడంతో ఆయన అండర్ గ్రౌండ్లోకి వెళ్లినట్టు సమాచారం. 2024 జూన్ 7న సునీల్ అనే వ్యక్తిపై దాడి చేయమని వంశీ తన అనుచరులను రెచ్చగొట్టారని, ఆ దాడిలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డారన్న ఫిర్యాదు మేరకు పోలీసులు వంశీని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఈ కేసులో సమన్లిచ్చేందుకు పోలీసులు వారం రోజులుగా వంశీ నివాసానికి వెళ్లినా ఆయన అందుబాటులోకి రాలేదు. ముందస్తు బెయిల్ కోసం ఆయన హైకోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ కూడా ఊరట లభించకపోవడంతో అరెస్టు తప్పదని భావించిన వంశీ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా పోయారు. సోమవారం విజయవాడ ఎస్సీ/ఎస్టీ కోర్టులో మరో పాత కేసు విచారణకు హాజరు కావాల్సి ఉన్న వంశీ గైర్హాజరయ్యారు. వంశీతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న యతీంద్ర రామకృష్ణ, కొమ్మ కోట్లు, ఓలుపల్లి రంగా, కాట్రు శేషు వంటి పలువురు అనుచరులు కూడా ప్రస్తుతం అజ్ఞాతంలోనే ఉన్నారు. కోర్టు వాయిదాలకు రాకపోవడంతో పాటు పోలీసుల తనిఖీలకు దొరకకుండా అందరూ పరారీలో ఉండడంతో పోలీసులు గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు. ఇప్పటికే పలు కేసులను ఎదుర్కొంటున్న వంశీకి ఈ తాజా పరిణామాలు మరింత చిక్కులు తెచ్చిపెట్టాయి.